గోపా గారు ఇదంతా ఎలా జరిగింది? నువ్వేం దిగులు పడకు కమాండర్ సత్తి. బాబాజీ దయవల్ల మన వాళ్ళు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. మీ నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. నీకు కూడా బండి పంపిస్తున్నాం. సరే, నేను వెంటనే బయలుదేరుతాను. సర్వం దేవం. చాలా కంగారుగా ఉన్నట్టున్నారు. బోపా గారు, పమ్మికి జరుగుతున్న దాని గురించి నేను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు ఏంటో చెప్పండి, ఓపెన్గా చెప్పండి. కావాలంటే నీకు కూడా తన పక్కన ఒక ఆసనం వేస్తాం. ఆ తర్వాత ఇద్దరు చక్కగా ముచ్చట్లాడుకోవచ్చు. కాదు బోపా గారు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది. పాపం వాళ్ళ అమ్మగారు ఒంటరిగా ఉంటారు. కాబట్టి తనని రెడీ చేసి తీసుకువెళ్దామని కమాండర్ గారు కూడా వస్తున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను పమ్మిని కలవచ్చా? కానీ లిమిట్ ఎప్పుడో గుర్తుంచుకోండి బబితా గారు. అలాగే బోపా గారు. సర్వందేవం. పమ్మి, 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 నేను పమ్మి, వదినా, 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 రా, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. పద పద, లే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద, జాగ్రత్త కదా. కూర్చో. అంతా హఠాత్తుగా జరిగిపోయింది. బాబాజీ మనుషులు ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోంది. నువ్వెలా ఉండకూడదు. ఇక్కడే రా. డాక్టర్ గారు, మేము సిటీ స్కాన్ చేసినప్పుడు బ్రెయిన్ లో క్లాట్ ఉందని తెలిసింది. పీపుల్స్ కూడా డైలేట్ అయ్యాయి. ఇప్పుడు ఏ విషయం చెప్పడం చాలా కష్టం. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్.
దేవం సర్వం దేవం నేను నీతో ఒక విషయం చెప్పాలి. బాబాజీకి జై. అంతా విన్నాను నేను. సర్వం దేవం, నువ్వేం దిగులు పడకు. సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. ఒకసారి తనేం చెప్పాలనుకుంటుందో దయచేసి వినండి. అన్నయ్య, సర్వం దేవం. నేను బాబాజీ గురించి చెప్పాలి. బాబాజీ చావు నుంచి మన నాన్నగారిని కాపాడారు. బాబాజీ దయ వల్లే మనం ఉన్నాం. ఆయన భగవంతుడు. సర్వం దేవం సర్వం దేవం. సర్వం దేవం 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 సర్వం దేవం. ఎలా ఉన్నావు అమ్మాయి? సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం అమ్మా పమ్మి, సర్వం దేవం. బాబాజీ గారు ఆశీర్వాదం తీసుకో. మీ నాన్నగారు ప్రాణాలతో ఉన్నారంటే బాబాజీ వల్లే, లేకపోతే ఆయన మనకి దక్కేవారు కాదు. చల్లగా ఉండు. నేను పెద్ద తప్పు చేశాను బాబాజీ. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదమ్మా. మనసులో వికారం పుట్టింది, అది ఇప్పుడు పోయింది. అంతా సర్దుకుంటుంది. చల్లగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి. సర్వం దేవం సర్వం దేవం సర్వం. ఇది కమిటీ ఫైనలైజ్ చేసిన క్యాండిడేట్స్ లిస్ట్. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ దిలావర్కి ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చారు? గోవిందనగర్ నుంచి. హ్మ్. తప్పుకోమని చెప్తున్నావా? ఇలా చూడండి, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. ఏ కౌశిక్ బాయ్, ఏంటిదంతా? ఈ సెక్యూరిటీని తప్పుకోమనండి. వెళ్ళనివ్వండి, కానీ ఆయన మాత్రమే వెళ్ళాలి. మీ అందరినీ కలవడానికి సీఎం గారికి టైం లేదు. ముఖ్యమంత్రి గారు, అసలేంటిదంతా? ఏమైంది? ఎందుకు ఇంత ఆవేశంగా వస్తున్నావు? నీకు టికెట్ ఇచ్చాను కదా, నువ్వు కృషి చేసి గెలిచి చూపించు. నేనొక్కడినే పోరాడాలా? మరి నా 11 మంది సపోర్టర్స్? ఏంటి నీ సపోర్టర్సా? మన పార్టీలో అందరూ కలిసిపోయాక సపోర్టర్స్ కూడా మా సపోర్టర్సేగా. నువ్వు వాళ్ళ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. సర్వేలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎవరూ సీట్లు కాపాడుకోలేరని తెలిసింది. మీ రిజల్ట్ ప్రకారం చూస్తే మీకు ఈ కోపం పనికిరాదు. పాపం మన సీఎం గారే ఎగర్నిచ్చినట్టే ఎగర్నిచ్చి రెక్కల్ని విరిచేశారు. ఇంకా నన్ను మోసం చేయాలని చూడకండి. అరే, మీరేదో పొడి చేస్తారన్న భ్రమతో హుకుం సింగ్ గారిని వదిలేశాను. బాబాజీతో గొడవ పెట్టుకున్నాను. సరిగ్గా చెప్పావు, నువ్వు సరిగ్గానే చెప్పావు. తనని వదిలేసి వచ్చిన వాడివి నన్ను వదిలేవన్న గ్యారంటీ ఏంటి? వెళ్ళు, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. అక్కర్లేదంటే చెప్పు. ఆ టికెట్ కోసం ఎంతోమంది బయట వెయిట్ చేస్తున్నారు. సరే, ఇదిగో. ఫైనల్ చేసేద్దామా? బాబాజీకి సదా జయం. ఈ దిలావర్ మిమ్మల్ని కలవడానికి ఆతృతగా ఉన్నాడు. తాను సిగ్గుపడి ముందుకు రాలేకపోతున్నాడు. బాబాజీకి జై. చల్లగా ఉండు. ఏంటి ఇలా వచ్చావు? బాబాజీ, మీకు తెలియని విషయం అంటూ లేదు. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను బాబాజీ. నాకు విషయం తెలిసింది. నీకు జరిగింది అన్యాయమే. అయినా ఇది నువ్వు చేతులారా చేసుకున్నదేగా. ఇప్పుడు బాధపడితే ఎలా? బాబాజీ, ఒకవేళ మీరే హుకుం సింగ్ గారితో మాట్లాడారంటే? చూస్తాను, ఆలోచిస్తాను. దిలావర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అక్కడ తనకు అన్యాయం జరిగింది. అందుకే మిమ్మల్ని ఒకసారి కలిసి
తిరిగి రావడానికి నువ్వు అసలు ఎప్పుడు వెళ్ళావని, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళావని నేను ఎప్పుడూ అనుకోలేదు. దారి తప్పానన్నయ్య. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను. తప్పు చేస్తారేమో బావగారు. ఇంకో సీట్ ఇస్తే దిలాబరు ఒప్పుకునేవాడేమో. మళ్ళీ హుకుం దగ్గరకు వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కలవడంలో తప్పకుండా ఆ బాబా హస్తం ఉంది. అవును, ఈ మధ్య బోపా కూడా చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు. రిపోర్ట్ ప్రకారం హుకుం బండలో ఆశ్రమ సేవకులు ప్రచారం చేస్తున్నారట.